వృషభ లగ్న జాతకులకి కుజస్తంభన అంత మంచిది కాదు. జనవరి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు తృతీయంలో ఉండటం మూలాన సోదర గండము, సోదరులకి ఇబ్బంది, సోదరులతో వీళ్ళకి విరోధాలు రావచ్చు. విద్యాస్థానాల్లో కూడా వెనకబడి ఉంటారు కొద్దిగా. అందుకని గురు కుజ గ్రహాలకి తగిన శాంతులు చేయించుకోవాలి. లేదా 7 మంగళవారాలు కందిపప్పు దానం ఇవ్వటం, 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టడం ద్వారా వృషభ లగ్న జాతకులకి గురు కుజ గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు తొలగుతాయి. అయితే శని రాహువులు అత్యంత యోగప్రదులు ఈ వృషభ లగ్న జాతకులకి. ఎందుకంటే శని ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యస్థానంలో ఉన్నాడు. మార్చి నెలాఖరికి లాభంలోకి వస్తాడు. తద్వారా విద్యాస్థానాన్ని చూస్తాడు. అక్కడి నుంచి విద్య మెరుగుపడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఆ శని అష్టమాన్ని చూడటం వల్ల కార్యజయం కూడా అవుతుంది. కానీ కుజస్తంభన కొంత పీడిస్తుంది. రాహు వేల్లో ఉన్నాడు. రాహుశనుల సంయోగం అనేటువంటిది లాభంలో జరుగుతుంది. అందుకని ఆ సమయం అంతా కూడా దుర్లాభాలు మంచిగా ఉంటాయి. మొత్తం మీద వృషభ లగ్న జాతకులు అదృష్ట సంఖ్యలు 4, 6, 7, 8. అదృష్ట వారాలు బుధ, శుక్ర, శనివారాలు. ఈ వృషభ లగ్న జాతకులు శివుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయాలి. ఈశ్వర ఆరాధన వల్ల గ్రహరూపీ జనార్దన గ్రహ బాధలు కొంత తొలుగుతాయి. మొత్తానికి వాక్స్థానం, మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్త వహించండి. ఈ జనవరి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు మన మాటే మనకి విరోధాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. అదే ఒక మారణాయుధంగా మనని హింసిస్తుంది. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. జన్మగురుడు కూడా అంత మంచిది కాదు. మొత్తానికి విదేశయాన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. వృషభ లగ్న జాతకులు తిరిగి మే 14 తర్వాత విదేశయాన ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకుంటే చక్కగా కొనసాగుతాయి మేషలగ్న జాతకులు. ఈ వృషభ లగ్న జాతకులు ఈ వృషభ లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి గృహ సంబంధమైంది, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో జూన్ తర్వాత నుంచి ప్రయత్నం చేసుకోండి, మంచిగా ఉంటుంది. వాహనాలకు కానీ. అలాగే ఈ వృషభ లగ్న జాతకులు గురువార నియమం, ఆదివారం అంత అక్కర్లేదు కానీ సోమ మంగళవార నియమాలు తప్పక పాటించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఎందుకంటే అష్టమాన్ని కుజుడు చుట్టం వల్ల కుజస్తంభన సమయంలో అంటే ఏప్రిల్ 2లోగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా కలుగుతాయి. వీళ్ళకి ముఖానికి సంబంధించిన ఇబ్బందులు, తొడలకి సంబంధించిన ఇబ్బందులు ఇవి వృషభ లగ్నానికి ఎక్కువగా ఉంటాయి. 7 మంగళవారాలు కందిపప్పు దానం ఇవ్వండి. 16 గురువారాలు శనగల నానపెట్టి ఆవుకు పెట్టండి. నవగ్రహ స్వరూపే దేవి పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా అనే మంత్రాన్ని చదువుకోండి. ఈ మంత్రం రాకపోయినా శ్రీమాత్రే నమః అనే అమ్మవారిని స్తుతించండి. మంచి ఫలితాలను పొందండి. వృషభ లగ్న జాతకులు జూన్ తర్వాత నుంచి వారు ఆశించిన ఫలితాలు బాగుంటాయి. అయితే వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో శని తృతీయ దృష్టితో గురుణ్ణి చూడటం వల్ల ఈ మార్చి నెలాఖరు నుంచి జూలై 14 జూన్ కాదు మే 14లోగా వివాహానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహానికి మంచి యోగ సమయం ఇది. అది గమనించుకుంటూ వృషభ లగ్న జాతకులు కలర్స్ రెడ్ ధరించకండి, పసుపు కూడా ధరించకండి. చక్కగా బ్లూ, నీలం, వైట్ ఈ దుస్తులు మంచిగా ఉంటాయి. బుధ వారాలు బాగా యోగిస్తాయి మీకు. తప్పనిసరిగా మంగళవారం, గురువారం నియమాలు పాటిస్తే కుజుడి వల్ల గురుడి వల్ల వచ్చే ఇబ్బందులు తట్టుకోగలుగుతారు. అలా ఈ వృషభ లగ్న జాతకులు 2025లో శని రాహువుల యొక్క ప్రభావం చేత మంచి యోగాలను పొందనున్నారు. గురు కుజుల చేత ఇబ్బందులు పడనున్నారు. మొత్తానికి జూన్ తర్వాత నుంచి కాస్త యోగా దశగా నడుస్తుంది ఈ యొక్క వృషభ లగ్న జాతకులకి. జై శ్రీమన్నారాయణ.